ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టూర్స్. దిస్ ఇస్ కీర్తన ముఖ్యాల. ఈ రోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్తున్నానండి. జనరల్గా చాలా మంది పేరెంట్స్ తెలుసో తెలియకో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. దానివల్ల పిల్లలపైన ఎటువంటి ప్రభావం పడుతుంది అన్నదే నేను చెప్పబోతున్నాను. అమ్మా నాన్నలకి పిల్లలు ఎంతమంది ఉన్నా సమానంగా అందరిపైన ప్రేమ ఉంటుంది అని చెప్తుంటారు. అది నిజమే. నిజంగా తల్లిదండ్రులు కూడా అలాగే వారి ప్రేమను సమానంగా పంచుతూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎక్కడ చూస్తున్నా కూడా, అంటే సోషల్ వెబ్సైట్స్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఎక్కడ చూస్తున్నా కూడా ఒక పేరెంట్కి లైక్ ఇద్దరు కిడ్స్ ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు, ఒక బాబుని ఎత్తుకుంటారు, ముద్దు చేస్తారు, లాలిస్తారు, ఆడిస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఇంకో బాబుని అలా పక్కన కూర్చోబెడుతుంటారు. సో అంటే ఆ బాబుని ఎత్తుకున్నప్పుడు వీడు నా కొడుకు, పెద్దోడు అని చెప్పి లాలిస్తుంటే చిన్నోడు కొంచెం జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే అలా అవ్వాలనే పేరెంట్స్ కూడా సరదాగా అలా చేస్తూ ఉంటారు. కానీ అది మనం సరదా అనుకుంటాం, కానీ ఆ పిల్లలపైన ఆ ప్రభావం ఎలా పడుతుంది అన్నది ఒక్కసారి కూడా ఆలోచించుకోం. వాడేమో అన్నయ్యనో లేకపోతే సిస్టర్నో ఎవరినో అమ్మ ఎత్తుకొని ఆడిస్తుంది, నన్ను కూడా తీసుకుంటే బాగుండు అని చెప్పి ఆ చిన్నోడు ఆ పాప ముందుకు వస్తూ ఉంటారు. మీ చేతిని ఇలా తప్పించి ఆ పాపని పక్కకు వెళ్ళిపోవాలి, నేను ఉంటాను ఆ ప్లేస్లో అన్నట్టుగా వాడు అనుకుంటూ ఉంటాడు. అయితే మనం అది చూసి సంబరపడుతూ ఉంటాం. లైక్ అరే చూడు, ఇంత చిన్నప్పుడు వీడికి ఎంత జెలస్, పెద్దవాడిని అసలు ఉండనియట్లేదు నా దగ్గర అని చెప్పి తల్లిదండ్రులు మోసిపోతూ ఉంటారు. కానీ ఆ చంటోడి పైన ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే అండి, మీరు కనుక పక్కకి వెళ్ళిపోయారనుకోండి ఆ టైంలో, లైక్ వాడిని అంటే పెద్దాడిని ఆడించినంతసేపు ఆడించి చిన్నోడిని నాన్నని పక్కన పెట్టేసి వెళ్ళిపోతే ఆ బాధ తట్టుకోలేక పిల్లలు బాగా ఏడ్చేస్తారు. ఓకే, అదంతా కాలేదు, జస్ట్ వాడు జెలస్గా ఫీల్ అవుతున్నాడు అని చూసి మనం సరదాగా నవ్వుకొని చిన్నోడిని కూడా ఎత్తుకొని లాలిస్తూ ఉంటే ఆ నిమిషానికి వాడు ఆ బాధ మర్చిపోతాడేమో. కానీ మళ్ళీ వాడు ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఎందుకు ఉంటాడు, మేమందరం ఉంటాం కదా అని మీకు అనిపించినా మీరు కిచెన్లోనే ఇంకెక్కడో ఉండి పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఏ పేపరో ఏ హాల్లో కూర్చొని చదువుకుంటూ ఉంటాడు. వాడిని అలా ఒంటరిగా వదిలేసి వాడు చుట్టూ అన్ని టాయ్స్ వేసి ఆడుకుంటాడులే అని మనం అనుకుంటాం. కానీ ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో ఆ చంటాడికి మీరు చేసిన ఆ పనే గుర్తు వస్తుంది. అన్నయ్యని ఎత్తుకున్నాడు, వరల్స్ అక్కని ఎత్తుకున్నారు, వాళ్ళ నాన్న నన్ను తీసుకోలేదు అని. అంత చిన్నపిల్లాడికి అవన్నీ ఎక్కడ గుర్తుంటాయిలేండి అని మీరు అడగచ్చు. కాకపోతే ఏంటంటే పిల్లలకి మంచి చెడు అన్న వ్యత్యాసం కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నా, లేకపోతే నిద్రపోయినప్పుడు నిద్రలో కూడా వాళ్ళకి తెలియకుండా అమ్మ ఇలా చేసిందే, లేకపోతే నాన్న ఇలా చేశాడే అన్న ఒక ఆలోచన ఖచ్చితంగా వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఏదో ఒక టైంలో ఫర్ సపోజ్ 2 years కిడ్ని మీరు అలా లాలించి బుజ్జగిస్తుంటారు, ఇంకొక 1 year కిడ్ అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు. వాడికి ఏం తెలియదు, వాడికి ఏం తెలుస్తుందిలే అని మనం అనుకుంటూ ఉంటాము. వాడికి ఒక 5 years వచ్చిన తర్వాత కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే అది ఒక స్వీట్ మెమొరీ లాగా ఉండాలని ఆ వీడియోని రికార్డ్ చేస్తారు. అంటే ఆ సన్నివేశాన్ని రికార్డ్ చేసుకొని పిల్లలు కాస్త పెద్దగా అయ్యాక చూపిస్తే, చూసావా నువ్వు ఆ టైంలో ఎలా జలస్గా ఫీల్ అయ్యావో, ఇది ఒక స్వీట్ మెమొరీరా మాకు అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ పిల్లలు అంటే 2 years నుంచి 5 yearsకి వచ్చే లోపల వాళ్ళ మైండ్ సెట్ ఎంత పెరుగుతుందండి. వాళ్ళు ఆ 5 years అప్పుడు 2 yearsలో వాళ్ళు చేసిన పనిని మళ్ళీ వాళ్ళు చూసుకుంటున్నప్పుడు తెలియకుండానే ఓ అమ్మ నాన్న అన్నయ్యకో లేకపోతే అక్కకో ప్రేమ ఎక్కువ చూపించారు, నాకు లేదు అనేసి చిన్నగా బెంగ పెట్టుకుంటారు. ప్రేమల గురించి ఏం తెలుసు, ఆప్యాయత గురించి వారికి ఏం తెలుసు, ఆ ఏజ్లో వారికి ఏం అర్థమవుతుంది అనుకుంటే పొరపాటే. సైకలాజికల్గా పిల్లలకి ప్రతిదీ గుర్తుంటుంది. దట్టు యవ్వనంకి వచ్చాక మేబీ మన చిన్నతనంలో ఏం జరిగిందో మర్చిపోతామేమో, కానీ చిన్నతనంలో జరిగింది ఖచ్చితంగా గుర్తుంటుంది. అప్రాక్సిమేట్ ఒక 10 years వరకు పిల్లల మైండ్ సెట్ అలాగే ఉంటుంది అని చెప్పి నిపుణులు కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారండి. సో ఏంటంటే తెలుసో తెలియకో మనం చేసిన కొన్ని పొరపాట్ల వల్ల పిల్లల మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారు. మీరు పెద్దాన్ని అలా లాలిస్తూ బుజ్జగిచ్చు చేస్తున్నప్పుడు చిన్నోడిని పక్కన కూర్చోబెడితే అది మనకు ఒక స్వీట్ మెమరీలో ఉంటుందని ఒక వీడియో తీసుకోవడము, లేకపోతే ఆ నిమిషానికి వాడిని అలా ఆడిచ్చి అయ్యో చిన్నోడు బాధపడుతున్నాడని మళ్ళీ చిన్నోడికి లేదురా నాన్న సరదాగా ఉంటున్నాము అని చెప్పి వాడిని బుజ్జగించే ప్రయత్నం ఎంత చేసినా ఆ నిమిషం వాడు ఏర్పు మానేసి మళ్ళీ మనలో కలిసిపోయి ఆడుతున్నట్టే అనిపించినా ఏదో ఒక సమయంలో మళ్ళీ పిల్లలు దాని గురించి అనుకోనో గుర్తు చేసుకొని బాధపడతారు. ఇన్ కేస్ వాళ్ళు 10 years వచ్చినంత వరకు ఇలా మీరు ఒక వీడియో చూపించి ఇలా అప్పుడు నువ్వు చేసావు అని అన్నా ఎక్కడో తెలియకుండా వాళ్ళ మనసులో ఒక నెగిటివ్ ఆలోచన అన్నది వచ్చేస్తుంది అనమాట. చిన్నప్పటి నుంచే అమ్మ నాన్నకు అన్నయ్య అంటే ఇష్టం, అక్క అంటే ఇష్టం, నన్ను చూడు అసలు పట్టించుకోలేదని ఏదో ఒక మూమెంట్లో అనిపిస్తుంది. మనం ఎంత నచ్చ చెప్పాలని చూసినా అప్పటికే వాడు మైండ్ సెట్ అన్నది మారిపోయి ఉంటుంది. కాబట్టి సో మనం ఇంకా
ఎటువంటి చేంజెస్ని చేయలేము. సో చిన్నగా ఉన్నప్పటి నుంచే పిల్లల్లో ఎటువంటి అంటే డిఫరెన్షియేట్ లేకుండా పిల్లలిద్దరిని వాళ్ళ ముగ్గురిని ఎంతమంది పిల్లలున్నా అంతమందిని సమానంగా చూస్తూ ఎవరు ఎక్కువ కాదు, ఓకే మీకు ఒక స్వీట్ మెమరీ కావాలంటే పిల్లలందరినీ ఆడిస్తూ పిల్లలందరినీ నవ్విస్తూ ఒక మంచి వీడియోని మెమరీ రూపంలో పెట్టుకోండి. అది పెద్దగా పిల్లలకి చూపించిన ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో పాజిటివ్ సైన్తో మేము పెరిగాము, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ మమ్మల్ని ఇలాగే పెంచారు, ప్రేమగా ఉన్నారు అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన డైలీ డోస్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి న్యూస్ అండ్ మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.